నమస్తే ఫ్రెండ్స్, కోవిడ్ నుంచి ఇండియాకు ట్రావెల్ చేయాలనుకుంటున్న మన తెలుగు వాళ్ళు అన్న టికెట్ ధరలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు టికెట్ ధరలు ఎంత ఉందని అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను కోవిడ్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు టికెట్ ధరలు ఎలా ఉన్నాయి, మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఏ డేట్లో ట్రావెల్ చేస్తే మీకు మంచిదో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కోవిడ్ నుంచి ఎవరైతే ఇండియాకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. టాపిక్లోకి వెళ్తే ఏప్రిల్ 26న కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 4, టెర్మినల్ 5 నుంచి జజీరా ఎయిర్లైన్స్ ఇంకా కువైట్ ఎయిర్లైన్స్ తమ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభిస్తున్నట్టు అఫీషియల్గా అయితే ప్రకటించింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 2 ఎయిర్లైన్స్లే తన విమాన సర్వీసులు ఆపరేట్ చేస్తుండడంతో టికెట్ ధరలు అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. దుబాయ్కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తన షెడ్యూల్ని అయితే ప్రకటించింది, కానీ కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అఫీషియల్గా దీని మీద ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఎవరైతే కువైట్ నుంచి ఇండియాకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కేవలం జజీరా ఎయిర్లైన్స్ ఇంకా కువైట్ ఎయిర్లైన్స్లో మాత్రమే ట్రావెల్ చేయండి. ఎందుకంటే ఇతర ఎయిర్లైన్స్లో మీరు టికెట్లు బుక్ చేసుకుంటే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత టికెట్లు క్యాన్సిల్ అయితే దానికి రీఫండ్ తీసుకోవడానికి మీకు 14 నుంచి 30 రోజులు టైం పడుతుంది. కాబట్టి మీరు కువైట్ ఎయిర్లైన్స్లో ఇంకా జజీరా ఎయిర్లైన్స్లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోండి. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మిమ్మల్ని డైరెక్ట్గా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు అయితే అలౌ చేయట్లేదు. ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళు పార్క్ అండ్ ఫ్లైకి వెళ్తే అక్కడి నుంచి మిమ్మల్ని బస్సులో టెర్మినల్కి అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా టికెట్ల విషయానికి వస్తే ముందుగా కువైట్ నుంచి చెన్నైకి టికెట్లు కనుక చూసుకుంటే ఈ నెల మొత్తము ఆల్మోస్ట్ ఆల్ అన్ని డేట్లలో టికెట్లు అయితే ఫుల్ అయిపోయి ఉన్నాయి. టికెట్లు అవైలబుల్లో లేవు. అవైలబుల్లో ఉన్న డేట్లలో టికెట్ ధరలు కనుక చూసుకుంటే 220 దినార్ల నుంచి మీకు 400 దినార్లు అయితే ఉన్నాయి. మీరు అర్జెంటుగా టికెట్ బుక్ చేసుకోవాలంటే మీకు 400 దినార్ల వరకు అయితే టికెట్ ఉంది. మీరు ఒక 10 రోజుల తర్వాత టికెట్ బుక్ చేసుకుంటే 220 దినార్ల వరకు మీకు టికెట్లు అయితే దొరుకుతున్నాయి. ఇంకా అలాగే కువైట్ నుంచి హైదరాబాద్కు టికెట్ ధరలు కనుక చూసుకుంటే కువైట్ నుంచి హైదరాబాద్ పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ డేట్లలో ఈ మే నెల మొత్తం టికెట్లు అయితే ఫుల్ అయి ఉన్నాయి. 200 నుంచి 400 దినార్లు అయితే మనకు హైదరాబాద్కి కూడా టికెట్ ప్రైస్ అయితే ఉంది. తర్వాత కువైట్ నుంచి బెంగళూరు కనుక మనం టికెట్ ధరలు కనుక చూసుకుంటే బెంగళూరు పరిస్థితి కూడా సేమ్ అదే ఉంది. ఈ నెల మొత్తం మీకు 250 దినార్ల నుంచి 350, 400 దినార్ల వరకు టికెట్ ప్రైస్ అయితే ఉంది. ఎవరైతే ఎమర్జెన్సీగా మేము ట్రావెల్ చేస్తాం, ఇంత టికెట్ ధరలు పెట్టి మేము అఫోర్డ్ చేసి ఇండియాకు వెళ్తామంటే అలాంటి వాళ్ళు మాత్రమే టికెట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ నెల వరకు వెయిట్ చేయండి. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు దశల వారీగా అయితే మీకు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ దశలో మన ఇండియాకు చెందిన ఎయిర్లైన్స్లు కనుక తమ విమాన సర్వీసులను ప్రారంభిస్తే అప్పుడు టికెట్ ధరలు అయితే తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంది. అప్పుడు మీరు తక్కువ ధరలో టికెట్లు బుక్ చేసుకొని మీరు ఇండియాకి అయితే ట్రావెల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించింటే వీడియోను లైక్ చేసి మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.